మంచి నిద్రలో ఉన్నావేమో. ఆఫీస్కి వెళ్ళలేదా? వర్క్ ఫ్రమ్ హోమ్. ఓ, ఇంటికా వెళ్తున్నావు? యాక్చువల్లీ బానే ఆడావు, చాలా ట్రెడిషనల్గా. ఇట్ వాస్ గుడ్. ఏమండి, ముందు మీరు కనిపించలేదు, ఆఖరిగా వచ్చారా? కొంచెం వర్క్ ఉండింది. ఏమండి, ట్రెడిషనల్ డే రోజు ఏంటండి వర్క్? యుఎస్లో ఉండే వాళ్ళకి ట్రెడిషనల్ డే అంటే ఏంటో తెలీదు. లేదు, పొద్దున్నే చీర కట్టుకుని అందంగా బయలుదేరారా, ఎక్కడ రాకుండా పోతారు. లవ్ చేస్తున్నావా? హా? లేదు. ష్యూర్? షూర్ అండి. ఓకే. ఎందుకు అలా అడిగారు? హా? లేదు, ఊరు నుంచి వచ్చే కుర్రాళ్ళు ఇలాంటి రిలేషన్షిప్స్ ని రొమాంటిసైజ్ చేస్తారు, అందుకే. సరే, బాయ్. హలో, చెప్పరా. రే, ఎక్కడున్నా? ఆఫీస్కి వెళ్తున్నాను రా. ఏం లేదు, సుబ్బు కాల్ చేసింది, ఒంట్లో బాగాలేదందిరా, ఒకసారి వెళ్ళి చూస్తావా? రే, నిన్నేరా. హలో. ఏమైంది? ఏమైందంటే తనకి తెలియదురా, ఫీవర్ అంది, అసలు బాగాలేదంటుంది, ఒకసారి వెళ్ళి చూడు. ఏంట్రా? నేను కాస్త బిజీగా ఉన్నాను రా, కావాలంటే నేను నైట్ వెళ్ళి చూడనా, లేకపోతే పొద్దున చూస్తాను. రే, తను ఒంట్లో బాగాలేదంటోందిరా. హా. రే, ఎక్కడికి? ఆఫీస్కి రావట్లేదా?
ఆగు, వాడిని కిందకి రమ్మని చెప్తాం. పిలవరావన్నీ. హలో హలో. హలో రే వచ్చేసాం, త్వరగా బ్యాగ్ తీసుకొని కిందకి రా. హలో హా, నాకు జ్వరంగా ఉంది. ఏంటి నా వల్ల కావట్లేదు. మీరు వెళ్ళరండ్రా. ఏంటి జ్వరమా? 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 అవును, అవునా డాక్టర్ చాలా సీరియస్గా ఉంది, బయట ఎక్కడ తిరగద్దు అని చెప్పారు. సీరియస్ గా ఉన్నావా? నిన్ను పొద్దున వరకు నాతో వాడు చూసావా మనతో ఎలా ఏమన్నాడ్రా? అబద్ధం చెప్తున్నాడు? ఆగు ఒక నిమిషం, నేను ఆఫీస్కి బక్స్కి ఫోన్ వచ్చేటప్పుడు బాగానే చేస్తాను. కదా ఉన్నాడు. అలాగే జ్వరం వచ్చిందంటే వాడిని అడగరా. హలో బక్స్. హలో, ఉమ్, ఒక్క నిమిషం. ఎక్కడికి వెళ్తున్నాడు? 32. ఏంటి కాండం? ఏమనుకుంటున్నావు? నీ కొట్టుకొస్తే వేరేం కొనరా? ఇదే కొంటారా ఏంటి? రే, వాడు నీ దగ్గర పర్ఫామ్ చేసినట్టే నా దగ్గర చేస్తున్నాడ్రా. వెళ్ళి ఆ థర్మోమీటర్ పట్టరాపో. వారిని జ్వరంగా ఉందన్నాను, కొంచెం ఫ్రూట్స్ కూడా తీసుకురాకుండా వచ్చారు. జ్వరం ఏమేం పనులు చేస్తున్నాయి చూడు బక్స్. అరే ఇలా చూడు, బ్రాండెడ్ చొక్కా, జీన్స్, అరే బ్రాండెడ్ వాచ్ వేసుకొని ఇలా పడుకున్నాడా చూసావు నువ్వు? తట్టుకోలేనంత జ్వరం బక్స్. నా వల్ల కావట్లేదు బక్స్ అన్న. ఓ, అందుకనే ఏసీ 18లో ఉందా బంగారం? అలాగే తమ్ముడు, ఏం బెంగలేదు. అయ్యో, జ్వరం అంటుకుంటుందిరా. నువ్వు రేయ్, నోరు రేయ్, మాత్రం తెరు, రేయ్, జ్వరం రేయ్, అంతమని జ్వరం తెలిసిపోతుంది. అంటుకుంటుంది బక్స్ అన్న. కొట్రా. కూర్చో. రేయ్, వద్దు, బక్స్ అన్న. నోరు తెరు. తెరవమంటున్నానా? ఎవరి దగ్గర అబద్ధాలు ఆడుతున్నా? నోరు తెరవు. వదలకరా, రే. నీ నాటకాలు నా దగ్గర కాదు, గొంతులో దింపుతా. కదరా, ఇస్తున్నానుగా. ఆగు. ఎంతుంది? అవునరా, ఫీవర్ చాలా తక్కువగా ఉంది. అయ్యో పాపం. అది వైరల్ ఫీవర్ బక్స్ అన్న. సాయంత్రం అయితే ఎక్కువ అవుతుంది, పొద్దున్న తగ్గిపోతుంది బక్స్ అన్న. అలాగా? రిచ్చా, హలో. చెప్పండి. ఏమండి, ఆ తలుపు కాస్త తెరవండి. ఆ, మీరు లోపల ఉండేటప్పుడు డోర్ ఇలా లాక్ అవుతుంది. అదా, కొందరు సమూహ ద్రోహులు అలా చేశారులేండి. ఒక్క నిమిషం వస్తున్నా. హలో. హలో. డోర్ బయట లాక్ అయింది. కీ మీ దగ్గర ఉందా? యాదవులు బయట లాకేశారా? ఏమైంది? పర్వాలేదు, చిల్ చిల్. నేను కాల్ చేసి డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తా. రైట్. నొప్పితో ప్రాణాలు పోయేలా ఉన్నాయండి. కొంచెం నీళ్ళు ఇస్తారా తాగడానికి? ఓకే ఓకే ఓకే. అవును, డోర్ లాక్ అయింది కదా, వాటర్ ఎలా ఇస్తాను? అది నేను చెప్తానులేండి. ఓకే. నీళ్లు క్యాన్ నుంచి పట్టకండి. ఏ? ఫ్రిడ్జ్ నుంచి తీస్తారా? చల్లగా కోల్డ్గా బాగుంటుంది. ఆ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయండి. అందులో ఆ కింద ర్యాక్ చూడండి, వెజిటబుల్ ర్యాక్. అందులోపల కేఎఫ్ స్ట్రాంగ్ అని ఒక వాటర్ బాటిల్ ఉంటుంది, దాన్ని మాత్రం తీసుకురండి. కేఎఫ్ స్ట్రాంగ్ వాటర్ బాటిలా? ఈ వాటర్ వాటర్ పాడైపోయిందేమో. నేను దీన్ని ఉంపేసి ఫ్రెష్ గా కొత్త తీసుకురా. అయ్యయ్యో దైవమా, కింద మాత్రం ఉంపే. ఏ వాటరే కదా. రక్తం కారుతుందండి, అది తాగితేనే కొంచెం తప్పించుకోగలను. వచ్చిందా?
కనిపించట్లేదు. రాలేదు. ఇప్పుడు ఓకేనా? హలో, కనిపిస్తుందా? ఏమండి అది పక్కింటి కిటికీ అండి. హా? అయ్యో ఎవడైనా తీసుకొని ఇది తాగేస్తాడేమో. పక్కింటి విండోనా? లాగండి పైకి లాగండి. వాటరే కదా, ఎవరు తాగితే ఏంటి? హలో, నేను తాగడానికి కొనుక్కున్నాను. బాగుంది కదా? ఏమండి అలాగే వెనకండి. అంతే. 9th ఫ్లోర్. నీ ఎవరు బుర్ర మీద ఇది పడబోతుందో అలా తెలియదు. ఏం జరగదులేండి. మీరు రండి తీసుకురండి. కనిపిస్తుందా? చూసాను అంతే. నేరుగా కిందకి, నేరుగా. అదే. హలో, అరే పట్టుకోండి. ఊపకండి. పట్టుకుంటారా, కింద వదిలేయమంటారా? పడిపోతుంది. వినిపిస్తుందా? Mistook identity and bad deals was not real. The life real, the last. హలో బాస్, నేను మాట్లాడేది వినిపిస్తుందా? హలో మా ఊర్లో చెప్పారు, బాడీలో ముక్కు చిదిగితే మంచిదే అని. చెడు రక్తమంతా పోయి బాడీ రిఫ్రెష్ అవుతుంది. ఏంటి పాప, జ్వరం అంతా తగ్గిపోయినట్టుగా ఉంది. అవును కదా. మాటల్లోనే కనిపిస్తుంది. ఓయ్, హాస్పిటల్కి వెళ్ళి టయర్డ్గా ఉంది, ఏదైనా చేసిస్తావా?
ఏంటి పొగరా? అంత కోపంతో ఫోన్లో ఏం చెప్పావు తెలుసు? ఎందుకు నీకు అంత కోపం? వినొచ్చు కదా. అంత కోపం వస్తుంది కదా. ఒక వారం అవుతుంది రావడానికి. నిన్ను చాలా మిస్ అవుతాను. ఒసే, ఫోన్ గేమ్ లాంటివి ఏం చేయొద్దే. నేనెందుకు చేస్తా? అది కాదే, మా అక్కకి 2 కోతులున్నాయి. నా ఫోన్ని కెలుకుతానే ఉంటాయి. ఇందులో ఉన్న ఫొటోస్ అన్నీ నీకు వాట్సాప్ చేస్తాను బూ. సేఫ్గా ఉంచుకో. సరే, ఓకే. వినిపిస్తుందా? ఏమైనా రే, చెప్పవే. ఇదెప్పుడు రా సేవ్ చేసా? డిలీట్ చేయరా. ఏ, ఇందులో నీ వాయిస్ చాలా బాగుంటుంది తెలుసా? ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు.